కొత్త టూరిజం పాలసీని డిసెంబర్ 31లోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. పర్యాటక విధానం రూపొందించే అంశంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలున్నప్పటికీ గత 10 ఏళ్లలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది కాబట్టి అత్యుత్తమైన పాలసీని తయారు చేయాలని చెప్పారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తయిన సందర్భంగా పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ఆవిష్కరించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను దేవాలయాలతో కనెక్ట్ చేయడం, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో పర్యాటకులు పెరిగేలా చూడాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల టెంపుల్ టూరిజం గణనీయంగా పెరిగిందని, రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించడం వంటి పలు అంశాలను సీఎం సూచించారు. పర్యాటకులను ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. విమానాశ్రయం నుండి 20 నిమిషాలలో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ స్థలాలు లీజులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వాటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక నుంచి మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు మాత్రమే పర్యాటక స్థలాలను లీజుకు ఇవ్వాలని సీఎం సూచించారు. ఖాళీ చేయబోయే ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ భవనాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. చార్మినార్కు పర్యాటకులు పెరిగేలా అక్కడి పరిస్థితులను కల్పించాలని, సొంత కాళ్లపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తులు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.